यस्य भूमिः प्रमान्तरिक्षमुतोधरम् दिवं यश्चक्रे मूर्धानं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం వేదాలలో వ్యక్తి ఆరాధన అనగా మూర్తి ఆరాధన ఉన్నదా? న తస్య ప్రతిమ అన్న వేదమంత్రానికి అర్థం ఏ విధముగా చూడాలి? పండితులు ఈ మంత్రం గురించి ఏమి చెప్తున్నారు చూద్దాం. ఓం నమః. ప్రియ ప్రేక్షక మహాశయులకు నమఃస్మాంశలి. గంగిరెడ్డి గారు ఒక వీడియో పోస్ట్ని పంపించారు. ఆ సారాంశం ఏమిటంటే, లింగ పురాణంలో రామేశ్వరం వద్ద శ్రీరాముల వారు శివలింగాన్ని ప్రతిష్ఠించారు, అక్కడ పూజ చేశారు, అర్చించారు చెప్తున్నాడు ఆయన. కొంతమంది వాల్మీకి పురాణంలో దగ్గర కనబడదు, ఇది లేదు ఇది అంటున్నారు. వాల్మీకి మహర్షి అక్కడ ప్రస్తావన రాయలేదు అక్కడ అని చెప్పేస్తున్నారు. అది వేరే విషయం వేస్తున్నారు. సరే, ఇక్కడే గమ్మత్తు. వాల్మీకి పురాణములోను అంత వివరణతోటి వాల్మీకి మహర్షి చక్కగా రామాయణం రాసినప్పుడు, ఈ అరణ్యవాసంలో రాముడు శ్రీరామచంద్రుల వారు ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారని 2-3 వాక్యాలు రాయడానికి ప్రస్తావన లేదు, రాయలేదు అనేస్తున్నారు. ఇది అన్నమాట ప్రక్షిప్తం అని చెప్పడానికి. అసలు వాల్మీకి రామాయణంలో ఏముందో చూద్దాం. వీరు ఏమేమి వినిపించారు వీరి మాటలో కూడా విందాం, చూడండి. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పారు. నతస్య ప్రతిమ అస్తి అనే వేదమంత్రం తీసి చూస్తే కొంతమంది వేదాలలో ఈ మంత్రానికి పరమాత్మ శరీరం ధరించడు, నిరాకారం చెప్తున్నారు. అంటే ఈ పక్కన వేరే పండితులు ఉన్నారు, వారు వేదాలలో విగ్రహారాధన వ్యక్తి ఆరాధన వారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు ప్రమాణములు? వేద ప్రమాణంతో చూద్దాం ఒకసారి. వేదాలలో వ్యక్తి ఆరాధన విగ్రహారాధన ఉన్నదా? వేదమంత్రాలలో ఈ విగ్రహం అనేది ఎలాగొస్తుంది? విగ్రహం అంటే శరీరం అన్నమాట. శరీరం ఎలాగొస్తుంది? ధరించితేనే శరీరం వస్తుంది. తల్లి గర్భముల ద్వారా వస్తేనే శరీరం వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా పరమాత్మ తల్లి గర్భముల ద్వారా శరీరం ధరించుతాడా? అలాగనే ఏమైనా ఉన్నవా? ఇవన్నీ విశ్లేషించి చూద్దాం. ముందు వీరేం డిస్కషన్లో వీరేం చెప్పారో, ఈ లింగ పురాణం గురించి, శివలింగం గురించి ఏం చెప్పారో అది వీరండి ఒకసారి చూపిస్తున్నాను. ఈ మధ్యనే లింగ పురాణాన్ని పరిశీలించినప్పుడు లింగ పురాణంలో శ్రీరామచంద్రుడు శివలింగాన్ని అక్కడ రామసేతు వద్ద రామేశ్వరంలో ప్రతిష్ఠించడం, పూజించడం మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే రామాయణ కాలంలో రాముడు స్వయంగా శివలింగాన్ని పూజించాడు అని మనకి లింగ పురాణం చెబుతూ ఉన్నది. చాలామంది వాల్మీకి రామాయణంలో లేదు అని అంటారు. కాకపోతే వాల్మీకి రామాయణంలో అవసరం లేదు కాబట్టి ఆయన చెప్పలేదు. లింగ పురాణంలో వ్యాస మహర్షి మాత్రం దాన్ని తీసుకొచ్చి చెప్పడం జరిగింది. అయ్యా ఏం చెప్తున్నారు? రామాయణం రచయిత వాల్మీకి వారు, మహర్షులు వారు. వాల్మీకి రామాయణం రచన చేసేటప్పుడు రచనలో అంత అరణ్యవాసుడు రచన జరిగినప్పుడు మరి ఆయనే రచయిత కదా. అప్పుడు ఈ చతుర్మాస దీక్షలోనూ శివారాధన ధ్యానం చేశాడు. అక్కడ 4 మాసములు శివలింగం ప్రతిష్ఠించి అక్కడ చేశాడు అని 4 మొక్కలు రామాయణంలో వాల్మీకి ఆ గ్రంథంలో రాయలేనటువంటి విషయము అవసరం లేదనేస్తున్నారు మీరు. ఓకే, బాగా అవసరం లేదు. వ్యాస మహర్షులు వారు ఎప్పుడు, వాల్మీకి వారు ఎప్పుడు? వ్యాస మహర్షి వాల్మీకి మహర్షి ఇద్దరు సమకాలికలు కాదే.
వ్యాస మహర్షుల వారు 5000 సంవత్సరాల కిందట వీరి తాలూకా జీవన విధానం కనబడుతుంది. వాల్మీకి మహర్షి ఎక్కడ త్రేతాయుగం అక్కడ కనబడుతుంది. మీరు అవసరం లేదంటున్నారు. వీరు దాన్ని తీసుకొచ్చి ఈ రామాయణంలో వీరు చూపించని వీరు చెప్తున్నారు. మీరు ఇప్పుడు వ్యాస మహర్షికి రామాయణంలో ఆ విషయం లేనటువంటిది వ్యాస మహర్షికి ఎలా తెలిసింది అది కూడా చెప్పాలి కదా. కాబట్టి ఇదన్నమాట మనకి కావలసిన విధంగా మనం చెప్పుకోవడము, మనకు అవసరం లేనిది తప్పించుకోవడము, ఇవే ప్రక్షిప్తాలు అని చెప్పుకుంటూ వస్తుంటుంటారు. ఇది ఒకసారి ప్రేక్షక మహాశయులు ఇది గమనించండి. ఇంతేకాకుండా ఇదే విషయాన్ని మహర్షి దయానంద సరస్వతుల వారిని ఈ ప్రశ్న అక్కడ వచ్చింది. వారికి వస్తే వారు ఏ విధంగా దీనికి జవాబు చెప్పారో దాన్ని మీకు చూపిస్తున్నాను. చూడండి అక్కడ ఎలా ఉందో. ప్రశ్న: రామేశ్వర విగ్రహాన్ని రామచంద్రుడు స్థాపించినాడు. విగ్రహాన్ని అర్చించటం వేద విరుద్ధమే అయితే రామచంద్రుడు ఆ మూర్తిని ఎలా స్థాపించాడు? వాల్మీకి రామాయణంలో ఎందుకు రాశాడు? ఇది ప్రశ్న మహర్షుల వారిని ఆ రోజులో అడగడం జరిగింది. దానికి సమాధానంగా మన మహర్షి దయానంద సరస్వతి వారు ఏమి సమాధానం చెప్పారో చూద్దాం. రామచంద్రుని కాలంలో ఆ లింగం కానీ ఆ మందిరం పేరు కానీ చిహ్నం కానీ లేకుండెను. కానీ దక్షిణ దేశస్థుడైన రాముడి పేరు గల ఒక రాజు ఒకడు ఈ మందిరాన్ని నిర్మింపజేసి ఈ లింగనామం జోడించి రామేశ్వరుని పేరు పెట్టాడనటం నిజం. రామచంద్రుడు సీతను గైకుని హనుమాదాదులు వెంటరాగా లంక నుండి ఆకాశ మార్గంలో విమానంలో కూర్చుండి అయోధ్యకు వచ్చినప్పుడు సీతతో ఇలా అన్నాడు: అత్ర పూర్వం మహాదేవ ప్రసాదమకరోద్విభు సేతుబంధ ఇది విఖ్యాతం. ఇది అంటే ఇది వాల్మీకి రామాయణంలో లంక కాండము సర్గలో 123 శ్లోకం 22 ఇది కనబడుతుంది. ఇది అర్థం ఏమిటంటే, ఓ సీత, నీ వియోగంతో నేను దుఃఖితుడిని సంచరిస్తూ ఈ స్థలంలోనే చతుర్న్యాస్యం సరిపాను. ఇంకా పరమేశ్వరోపాసన ధ్యానం కూడా చేశాను. సర్వత్రా విభుడు అంటే వ్యాపకుడు, దేవతలకు దేవుడైన పరమాత్మని కృపతో నాకు సమస్త వస్తువులు అన్నీ లభించాయి. ఈ సేతువును చూడుము, దీనిని నిర్మించి లంకలో ప్రవేశించి ఆ రావణుని చంపి నిన్ను తీసుకొని వచ్చాను. ఇంతకంటే వాల్మీకి రామాయణంలో మరేది కూడా రాయలేదు. మరి అన్నిటికీ వాల్మీకి రామాయణ ప్రమాణం అని అంటున్నప్పుడు మరి వాల్మీకులు మహర్షుల వారు ఇవన్నీ రాసినప్పుడు ఇది ప్రతిష్ఠించాడనే 2-3 మార్కులను ఎందుకు రాయలేదు? ఇది ప్రక్షిప్తం చేరింది అనడానికి అనుమానం వస్తున్నది. ఇది సత్యాలు ప్రేక్షకులు మీరే గ్రహించండి. విమర్శన కాదు, ఉన్న సత్యం తెలుసుకోవడమే. అంటే ఆ రోజులలో విగ్రహారాధన లేదు అని చెప్పడం జరగడానికి ఇది మనకు ఒక ప్రత్యక్ష ప్రమాణంగా కనబడుతుంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, అంతే. ఇకపోతే నతస్య ప్రతిమ అస్తి వేదమంత్రంలో దాని గురించి విశ్లేషించి చూద్దాము. అదేం చెప్పారో అది చూద్దాం. వాళ్ళు చాలామంది అంటూ ఉన్నది ఏమిటంటే, ఉపనిషత్తు నుండి నతస్య ప్రతిమ అస్తి అనే మాట తీసుకొని వస్తారు. అంటే ఇక్కడ అజ్ఞానం ఏ స్థాయిలో ఉంటుందంటే గురువుగారు, ప్రతిమ అని తెలుగు భాషలో మనం మామూలుగా వాడుక భాషలో ఉన్నది ప్రతిమ అంటే బొమ్మ అని వాడతారు. కానీ సంస్కృతంలో అందున వేద శబ్దంలో కూడా ఇదే అర్థము అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇది వేదమంత్రము. ఇప్పుడు వీరు చెప్తున్నటువంటిది నా తస్యా ప్రతిమ అస్తి. ఈ మంత్రము ఉపనిషత్తులో ఉంది. భాష్యకారులు వేదాలను తీసుకుని ఉపనిషత్తులో చూపించుకుంటూ వచ్చారు. ఇది యజుర్వేదంలోనూ 32వ అధ్యాయం 3వ మంత్రంగా కనబడుతుంది. ఈ మంత్రం యజుర్వేదంలో దాని భావార్థంతో ప్రతిపదార్థం కూడా మీకు చూపిస్తాను, చూడండి. నా తస్య ప్రతిమ అస్తి అస్య నామ మహద్యసః హిరణ్యగర్భ ఆ ఇచ్చేషే మామా హిగంసి దిచ్చేష
యస్మాన జాత ఇత్యేష. ఇది మంత్రం. అయితే ఇక్కడ ప్రతిమ అనే పదాన్ని తీసుకున్నారు. ప్రతిమ అనే పదము తెలుగులో మామూలుగా అందరూ చెప్పుకునేది ఒక బొమ్మ అని రూపం చెప్తున్నారు. అయితే ప్రతిమ అనేటప్పటికీ అర్థం తీసుకున్నది సాంస్క్రిట్లో తీసుకునేటప్పటికీ కొలత, తూనికిరాళ్ళు, కొలత సాధనము అని వస్తుంది. అలాగే ప్రతిమ అంటే శరీరం వస్తుంది, ప్రతిమ అంటే విగ్రహము వస్తుంది. ఇవన్నీ అర్థాలు వస్తాయి. అయితే ఇక్కడ ఈ మంత్రంలో నా తస్య ప్రతిమ అస్తి యస్య నామ మహద్యస. ఈ మంత్రంలో మంత్రం ఎవరికి చెప్తున్నారు, దేనికి వర్తిస్తున్నది, ఈ మంత్రభాగంలో ఏమున్నది అని వివరించి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ యస్య, ఈ మంత్రం యజువేంద్ర మంత్రం అన్నమాట. ఓ మానవులారా, యస్య యానికి మహత్ పూజనీయమైన గొప్ప యశః కీర్తిని కలిగించు ధర్మయుక్త కర్మాచరణయే నామస్మరణము. హిరణ్యగర్భ విద్యుత్తు సూర్యుడు మున్నగు పదార్థములకు ఆధారము ఇతి. ఈ విధముగా ఏషః అంతర్యామి అగుటచే ప్రత్యక్షముగా ఇతడు మామా హింసీత్ నన్ను తాడన మనర్చకుడు లేక తనను విముఖునిగా చేయకుడు. ఇది ఈ విధముగా ఏష ఈ ప్రార్థన లేక ఈ బుద్ధి యస్మాత్ ఏ కారణం నుండియును జాత ఉత్పన్నము కాడు. ఇక్కడ పాయింట్ గుర్తించండి, ఏ కారణం చేతను ఉత్పన్నము కాడు. ఇది ఈ ప్రకారముగా ఏష ఈ పరమేశ్వరుడు ఉపాస్యనీయుడై ఉన్నాడు. తస్య ఆ పరమేశ్వరునికి ప్రతిమా, అది ఇక్కడ ప్రతిమ. ప్రతిమ అంటే పరిమాణము, అతనికి సరితూగు సాధనము, ప్రతికృతి మూర్తి లేక ఆకృతి వంటివి నా అస్తి, ఏమీ లేవు. యజుర్వేదంలో చాలా వివరించి చెప్తుంది. పరమాత్మకు ప్రతికృతి మూర్తి కానీ, సరితూగు సాధనము కానీ, పరిమాణము కానీ అంటే కొలతలు, పొడవ వెడల్పులు. నేను ఉన్నాను, నాకు పొడవ వెడల్పులు ఉన్నాయి, ప్రతిదానికి పొడవ వెడల్పులు కొలతలు కనబడుతుంటుంటాయి. కానీ పరమేశ్వరుడి దగ్గరికి వచ్చినప్పటికీ ఒక పరిణామం అంటే ఒక కొలత లేదు అని మంత్రం చెప్తుంది. సరే, భావార్థం ఏముందో అది చూద్దాం. భావార్థము: పూర్ణుడు, జన్మరహితుడు, ఏ విధమైన ఆకారము అంటే మూర్తి లేనివాడే పరమేశ్వరుడు. అతని ఆజ్ఞలను పాలించుటయే ఉత్తమ కీర్తికి కారణమైన సత్య భాషణ మొదలగు కర్మలు చేయటయే నామస్మరణ. ఈ నామస్మరణ అనేటప్పటికీ ఇక్కడ మన వక్రీకరించి పౌరాణికులు నామజపం చేసుకొని మీకు అన్ని మంచి జరుగుతాయి అంటున్నారు. కానీ నామస్మరణ అంటే ఇక్కడ ఈ మంత్రం ఏం చెప్తుంది? పరమేశ్వరుడు ఇక్కడ అతని ఆజ్ఞను పాలించటే ఉత్తమ కీర్తికి కారణములైన సత్య భాషణముల కర్మలు చేయడమే నామస్మరణ ఇక్కడ చెప్తుంది. అక్కడ వచ్చి నామజపం చేసుకోండి, మీ పాపాలు పోతాయి, నామజపం చేసుకోండి అని చెప్పేసి అక్కడ XYZ నామాలు జపింప చేయిస్తున్నారు. కానీ అది వేదానికి విరుద్ధం. ఇక్కడ సత్యాసత్యాలు ప్రేక్షక మహాశయులు మీరే గ్రహించండి. తేజోవంతములకు సూర్యాది లోకములు గర్భమునందు గలవాడు, వాని ఉత్పత్తికి కారణమైనవాడు పరమేశ్వరుడు. మాతాపితృలను జన్మించిన వాడు కాదు. ఇక్కడ చాలా వివరించి చెప్తుంది మంత్రం. మాతాపితృలను జన్మించిన వాడు కాదు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. పూర్వం ఎన్నడూ జన్మించిన వాడు కాదు, ఇక ముందునూ జన్మింపడు. అతడు ఎన్నడూ శరీరం ధరించడు, బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య అవస్థలను పొందడు. అతనికి ప్రతిమ, ఇక్కడ మళ్ళీ వివరించి చెప్తుంది, ప్రతిమ, కొలత, సాధనము, ప్రతిబింబము లేదా స్థూల చిత్రములు ఉండవు. అతడు మూర్తిరహితుడు, అనంతుడు, హద్దులు లేనివాడు, అన్నింటినూ వ్యాపకుడు. వ్యాపకత్వం చెప్తుంది, అనంత తత్వాన్ని చెప్తుంది, మూర్తి లేదని చెప్తుంది, స్థూల చిత్రములు లేవని చెప్తుంది, ఒక ప్రతిబింబములు లేవని చెప్తుంది. అతనికి ఒక ప్రతిమ కానీ ఒక కొలత కానీ బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య అవస్థలు కానీ లేవని చెప్తున్నప్పుడు మరి పరమాత్మకు శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఇప్పుడు ఆ పండితుల వారు ఉన్నారు, విశ్వభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి వారు, వారేం చెప్తున్నారు అది చూద్దాం.
సరే, ప్రతిభా శబ్దానికి అర్థం ఉపమానము అని అర్థం వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళు అసలు అంటే గ్రహించ అది నతస్య కారణం కరణంచ విద్యతే అనే పూర్వ ప్రసంగం చూడాలి. ఊరికే ఎక్కడికెక్కడ మాట దొరికింది కదా అని అర్థం చెప్పకూడదు. అది ఒక్కటి మాత్రమే తీసుకుంటారు వీళ్ళు. అబ్బే, దానికి పూర్వ గ్రంథం ఏముంది, అసలు ఆ మంత్రం ఎందుకు ప్రారంభమైంది, ఏ ప్రకరణంలో ఉంది, ఏం చెబుతోంది అనే విషయం కూడా గ్రహించాలి. విగ్రహాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే మరి విష్ణు సూక్తం ఉంది. త్రిచక్రమే పృథివీ మేష ఏతాం అని ఒక మంత్రం. ఆయన పాత ఇక్కడ మన ఆదిభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్తున్న విషయము ఉపమానం చూడాలంటున్నారు. చూడాలి, తప్పకుండా చూడాలి. ఏదైనా ఒక మంత్రం వస్తే దాని పూర్వపరాలు ఎక్కడెక్కడ ఏ విధంగా వచ్చాయి, ఈ గ్రంథంలో దానికి ఏం వచ్చింది, దేవత ఎవరు, ఛందస్సు ఏమిటి, ఇవన్నీ చూసుకుంటూ వస్తే ఆ మంత్రానికి అర్థం చెప్పాలి. ఏవో అక్కడక్కడ ముక్కలు పట్టుకొని చెప్పేసేస్తే అది కుదరదు. అది ఈ క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరులు అదే చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన విధంగా పట్టుకొని చూపించుకొని, అవుగా మీ వేదాలలో ఉన్నాయి, మీ వేదాల్లో అలా ఉన్నాడు, మీ వేదాల్లో యేసు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఇష్టాసాన్ని చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా అక్కడక్కడ చెప్పుకొని వస్తుంటుంటే అవే ప్రబలమైపోయి అమాయక ప్రజలందరూ కూడా నిజం కదా అనే భావనకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ శాస్త్రి గారు ఏమన్నారంటే విష్ణు సూక్తం చూడాలన్నారు. ఓకే, మనకి విష్ణు సూక్తము ఋగ్వేదంలో 1వ మండలం 154వ సూక్తం నుంచి 1 నుంచి 6 మంత్రాలు విష్ణు సూక్తంగా చెప్పడం జరుగుతుంది. అట్లాగనే పురుష సూక్తం యజుర్వేదం 31వ అధ్యాయం చెప్తాది. ఇప్పుడు మీరు విష్ణు సూక్తం చూడాలి, విష్ణు సూక్తంలో విగ్రహారాధన ఉంది అని అన్నారు. ఈ అంటే 1వ అధ్యాయం 154 సూక్తం 1 నుంచి 6 మంత్రాలు. ఈ 6 మంత్రాలు మీకు ఇప్పుడు పెట్టి చూపిస్తాను, చూడండి, సత్యాలు గ్రహించండి, మీకే అర్థమవుతుంది. ఆ పరిశీలన శక్తి మీకు ఉంది కాబట్టి పరిశీలించండి, సత్యాలు గ్రహించండి, సత్యం గ్రహించండి. పరమేశ్వరుడు జన్మ తీసుకుంటాడా తీసుకోడా, అని శరీరం ధరించుతాడా ధరించడా అనే విషయాలు మీకు కంక్లూషన్ తెలియజేస్తాను. సరే, ఇప్పుడు ఋగ్వేదంలో 1వ మండలము 154వ సూక్తము, దీనిని విష్ణు సూక్తంగా 1 నుంచి 6 మంత్రాలు చెప్పబడుతున్నవి. 1 నుంచి 6 మంత్రాలు మీకు చూపిస్తాను. అందులో ఎక్కడుందో వ్యక్తి ఆరాధన, ఎక్కడుందో విగ్రహారాధన, ఎక్కడుందో మీరే చెప్పుదురు. కానీ ఇది ఋగ్వేదము 1వ మండలము 54వ సూక్తము 1వ మంత్రం ఏమనుంది? విష్ణోన్నుకం వీర్యాని ప్రవోచం యహ పార్థివాని మమ్మే రజాంసి. ఈ మంత్రం సాగుతుంది. అయితే మంత్రానికి భావార్థం చూడండి. సూర్యుడు ఏ విధముగా తన ఆకర్షణ శక్తితో సమస్త భూగోళములను ధారణమనర్చునో అట్లే సూర్యుడు మున్న లోకముల కారణమును మరియు జీవులను జగదీశ్వరుడు ధారణమనర్చుచుండును. ఈ అసంఖ్యాత లోకములను శీఘ్రముగా నిర్మాణమనర్చునో మరియు వేనియందు ప్రళయమునందు చేయునో అట్టి పరమేశ్వరుడే అందరకు ఉపాసించదగినవాడు. ఈ విష్ణు సూక్తం ఇది. ఇందులో ఎక్కడక్కడ పరమాత్మ శరీరం ధరించుతాడని మొదటి మంత్రంలో కనబడలేదు. రెండవ మంత్రం చూద్దాం. ఋగ్వేదము 1వ మండలము 154వ సూక్తము. ఇప్పుడు 2వ మంత్రం చెప్పుకుంటున్నాం. ప్రతద్విష్ణు స్తవతే వీర్యేణ మృగోణ భీమ కుచరో గిరిష్టాః యస్యోరుషు త్రిషు విక్రమణే హ్యదిక్షయంతి భువనాని విశ్వ. ఏ పదార్థము కూడా ఈశ్వరుడు మరియు సృష్టి నియమములను ఉల్లంఘింపజాలవు. ధర్మాత్మలకు మిత్రుల వలె ఆనందమునిచ్చు, దుష్టులకు సింహం వలె భయమును కలిగించు, మరియు న్యాయము మున్నగు గుణములను మొనర్చియున్న పరమాత్మయే అందరికీ అధిష్టాత మరియు న్యాయాధీశుడని తెలుసుకొనవలెను. ఇందాక వారు శాస్త్రుల వారు విష్ణు సూక్తం చెప్పారు. ఇందులో శరీరం ధరించుతాడని ఉందని అన్నారు. ఈ మంత్రంలో కూడా కనబడలేదు. 3వ మంత్రం చూద్దాం. ఋగ్వేదము 1వ మండలము 154వ సూక్తము 1 నుంచి 6 మంత్రాలు విష్ణు సూక్తంగా చెప్పడం జరుగుతున్నది. అయితే 1, 2 మంత్రాలు చెప్పుకున్నాము. ఇప్పుడు 3వ మంత్రంలోకి వచ్చాం. ఈ 3వ మంత్రం ఏం చెప్తుంది అంటే విష్ణవే శోషమేతు మన్మ గిరీక్షిత ఊరి గాయయా వృష్ణే యా ఇదం దీర్ఘం ప్రైతం సదస్తమేకో విమమే
త్రివిరిత్ పదేద్భిహి. ఇది మంత్రం. దీని యొక్క భావార్థము ఏమిటి? ఎవరైనను అనంత పరాక్రమశాలియగు పరమేశ్వరుడు గాక ఈ విచిత్ర జగమును రచన, ధారణ మరియు ప్రళయము అనర్చజాలరు. కావున అతడు గాక అతని స్థానమున మరి ఏ వస్తువు పూజించదగినది కాదు అని తెలుసుకొనవలెను. ప్రేక్షక మహాశయులు, ఈ మంత్రములో ఇక్కడ విష్ణు అనేటప్పటికీ మరో దగ్గర చెప్తుంది, వేవేష్టి వ్యాప్నోతి చరాచరం జగత్ సా విష్ణువు అని దాతుబాటంలో కనబడుతుంది. విష్ణు అంటే వ్యాపకత్వాన్ని సూచించేటటువంటిది, సర్వత్రా వ్యాపకుడై ఉండేటటువంటిది విష్ణు అనే పదానికి అర్థం వచ్చింది. ఇక్కడ ఇటువంటి వ్యాపకత్వంతో సమస్త విశ్వాన్ని కూడా రచన చేసి, ధారణ చేసి, చిత్ర విచిత్రమైనటువంటి జగత్తుని తిరిగి తనలో కలుపుకునేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మని యొక్క స్థానములో మరి ఎవరిని కూడా, ఏ వస్తువుని కూడా పూజింపదగినది కాదు అని ఖచ్చితంగా కొండ బద్దలు కూడా చెప్తుంది. మరి పండితుల వారు విశ్వభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఏమంటున్నారు? విగ్రహము విష్ణు సూక్తంలో విగ్రహం శరీరం ఉన్నది, విగ్రహం అంటే శరీరం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. మరి పరమాత్మ గురించి ఏం చెప్తుంది అంటే అశరీరి, అజన్మ, అవ్యక్త, జనన మరణ రహిత అని పరమాత్మ నుంచి 4 వేదాలు ఘోషిస్తున్నాయి. 4 వేదాలలో ఘోషిస్తూ వచ్చినటువంటి పరమాత్మకి శరీరం లేదని చెప్తున్నప్పుడు విగ్రహం అంటే శరీరము. మరి శరీర ఆరాధన ఎక్కడి నుంచి వచ్చింది? శరీర ఆరాధన వచ్చినప్పటికీ పరమాత్మనే ఉపాసించమని ఈ మంత్రం చెప్తుంది. ఆ స్థానంలో ఎవరిని పెట్టవద్దని చెప్తుంది. మరి నిరాకార ఉపాసించడానికి ఇక్కడే ఒక స్వరూపాన్ని సృష్టించారు. ఇది మధ్యవర్తుల ద్వారా జరిగినది. ఈ మంత్రం ద్వారాలను ఎక్కడా కూడా విగ్రహాన్ని పూజించమని అంటే శరీరాన్ని పూజించమని ఈ మంత్రంలో చెప్పబడలేదు. ఇకపోతే 4వది ఏం చెప్పిందో అది చూద్దాం. యస్య త్రీ పూర్ణ మధునా పదాన్యక్షీయమాణ స్వధయా మదంతి య ఉత్రిధాతు పృథ్వీముతధ్యాముకో దాదార భువనాని విశ్వ. ఇది మంత్రం. దీని యొక్క భావార్థం ఏంటో చూద్దాం. అనాది కారణముతో సూర్యుడు మున్నగు వాని వంటి ప్రకాశవంతముకు గోళములను ఉత్పన్న మనర్చిన సమస్త భోగ్య పదార్థములతో కూడా వాని సంయోగంతో వానిని ఆనందపరచు ఆ పరమాత్మ యొక్క గుణ కర్మల ఉపాసనచే ఆనందమును పెంపొందించుకొనిటియే ముఖ్యమని ఎరుగవలెను. ఇక్కడ పరమాత్మను ఉపాసించటయే ఆనందాన్ని పెంపొంచుకోవడము ముఖ్యమని చెప్తున్నారు. పరమాత్మ అనేటప్పటికీ కర్తవ్యనామములు ఎన్ని చాలా వస్తున్నాయి. విష్ణు అనేది కర్తవ్యనామము, శంకర అనేది కర్తవ్యనామము, ఈశ్వర అనేది కర్తవ్యనామము, బ్రహ్మ అనేది కర్తవ్యనామము. పరమాత్మ పేరు వ్యాపకత్వాన్ని సూచించేటటువంటి పేరు. మరి ఈ మంత్రంలో ఎక్కడ కూడా పరమాత్మ శరీరం ధరించుతాడని చెప్పేసి మంత్రంలో కనబడలేదు. ప్రేక్షకులు ఇది గమనించండి. దీని తర్వాత 5వ మంత్రం ఏం చెప్తుందో అది ఋగ్వేదము 1వ మండలము 154వ సూక్తము 1వ మంత్రం నుంచి 6వ మంత్రం వరకు కూడా విష్ణు సూక్తం అని చెప్తారు ఇక్కడ. అయితే 4 మంత్రాలు చెప్పుకున్నాం ఇప్పటి వరకు. 5వ మంత్రం ఇది. 4 మంత్రములో విగ్రహము అంటే శరీరం అని అన్నారు కదా, శరీరాన్ని ఉపాసించమని ఈ 4 మంత్రాలు మనకి కనబడలేదు. 5వ మంత్రము ఇందులో చూద్దాము. ఇందులో ఏమైనా శరీరంను ఉపాసించమని ఉందేమని చూద్దాం. ఓం తదస్య ప్రియమభి పాతో అస్యాం నరో యత్ర దేవయవో మదంతి ఉరుక్రమస్య సహి బంధురిత్త విష్ణో పదే పరమే మధ్వ ఉత్సహ. ఇది మంత్రం. ఈ మంత్రానికి భావార్థము చూద్దాం. భావార్థము: ఈ మంత్రంలో ఉపమా మరియు వాచక లుప్తోపమలంకారములు గలవు. ఏ పరమేశ్వరునిచే వేదముల ద్వారా ఈయబడిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనువారు మోక్ష సుఖములను పొందుచుందురో, ఏ విధముగా బంధు జనులను చేరి సహాయమును పొందుదురో, లేక దప్పిక గొనిన వారు తీయని జలములతో పూర్ణమైన కోపమును పొంది తృప్తి నొందుదురో,
అదే విధముగా ముముక్షువుడు పరమేశ్వరుని ఉపలబ్ధి నుండి పూర్ణానందమును పొందగలరు. ఇక్కడ పరమేశ్వరుని పొందుకోమని చెప్తున్నారు. ఇక్కడ ముముక్షువులు అంటే మోక్షాభిలాషకులు ఎవరైతే ఉన్నారో వారు పరమేశ్వరుని శరణు వేడుకోమని చెప్పిందే తప్ప పరమేశ్వరుని యొక్క ఉపాసన ద్వారానే వారందరూ కూడా పూర్ణానందం పొందుతున్నారని చెప్పారు. ఇక్కడ శరీరాన్ని ఉపాసించమని, విగ్రహాన్ని ఉపాసించమని ఇక్కడ ఎక్కడ కూడా చెప్పబడలేదు. సరే, 6వ దాంట్లో ఉందేమో చూద్దాం. ఇప్పుడు 1వ మండలము 154వ సూక్తము 1వ మంత్రం నుంచి చూసుకుంటూ వస్తున్నాము. దీన్ని విష్ణు సూక్తం అంటారు. ఈ విష్ణు సూక్తంలో వేదాలలో పరమాత్మ శరీరమును ఉపాసించమని అని ఎక్కడ కనబడలేదు. ఇక ఆఖరిగా 6వ మంత్రం చూద్దాం. ఇందులో ఏముందో. ఓం తావాం వాస్తున్యస్మసి గమధ్యై యత్ర గావో భూరి సృజ్గా అయాసః అత్రాహ తదుర్ఘాయస్య కృష్ణః పరమం పదమవ భాతి భూరి. ఇది మంత్రం. దీని యొక్క భావార్థం ఏంటో చూద్దాం. ఈ మంత్రంలో వాచక లుప్తోపమలంకారం గలదు. విద్వాంసులు ఎచ్చట ముక్తిని పొందుదురో అచ్చట అంధకారమేమియూ ఉండదు. అయితే మోక్షమును పొందిన వారే ప్రకాశవంతులగుదురు. అది ఏ ఆప్త విద్వాంసుల ముక్తి పదము. అచ్చటనే పరమేశ్వరుడు అందరిను ప్రకాశపరుచును. 6 మంత్రాలు పూర్తయిపోయాయి. ఎక్కడ పరమేశ్వరుని పరమాత్మను ఉపాసించమని చెప్పింది, పరమేశ్వరుని యొక్క స్థానంలో మరి ఎవరిని కూడా ఉపాసించవద్దని చెప్పింది, ఒక పరమాత్మని ఉపాసించమన్నది. ఉపాసన అంటే వేదాలలో చాలా మంత్రాలు ఉన్నవి. యోగ సాధన చేయమంది. పరమాత్మని యొక్క ఆజ్ఞలని ఉపాసించమంది. పరమాత్మ యొక్క కర్తవ్యములను, ఆజ్ఞలను, శాసనములను, నియమములను, గుణములను ఇవి ఉపాసించమంది. ఉపాసించమంటే ఇక్కడ మార్పు చేసి సగుణోపాసన అని, సగుణోపాసనకి రూపాన్ని చిత్రీకరణ చేసి రూప ఉపాసనయే సగుణోపాసన చెప్పి ప్రజలకి మధ్య తీసుకొచ్చారు. పరమాత్మ శరీరం ధరించుతాడు, లీలా మానుష శరీరం ధరించుతాడు అని చెప్పారు కొంతమంది పౌరాణికులు. దాని ప్రకారం కూడా వ్యవస్థ నడుచుకుంటూ పోతూ ఉన్నది. సరే, ఇప్పుడు ఇలాగున్నది కదా, పరమాత్మ శరీరమును ధరించడు. ముందు అక్కడ నతస్య ప్రతిమ అస్తి అంటే, ప్రతిమ అంటే ఒక రూపమని, విగ్రహమని, విగ్రహం అంటే శరీరమని, అక్కడ అర్థాలు లౌకిక అర్థాలు తీసుకొని నతస్య ప్రతిమ అస్తి అంటే పరమాత్మ శరీరం లేదని చెప్తున్నారు అని ఆ పక్క నుంచి ఇంకొక పండితుడు మన విశ్వభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని అడిగితే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అలా కాదు, ఆ మంత్రంలోకి ప్రకరణాంశం చూడాలి, ముందు వెనుక అవన్నీ చూసుకుంటూ రావాలి. అలాగనే ఋగ్వేదంలోను, ఋగ్వేదం అనలేదు, వేదాల్లో విష్ణు సూక్తంలో శరీరము విగ్రహార్థం ఉందని చెప్పేసి వీరు చెప్తూ వచ్చారు. ఇప్పుడు మనం ఋగ్వేదంలో 1:54 1 నుంచి 6 వరకు చూసాము. దాన్ని విష్ణు సూక్తం అని అంటారు. ఎక్కడ కనబడలేదు మనకి. మరి నతస్య ప్రతిమ అనేటటువంటిది ఉపనిషత్తులో కనబడుతుంది, వేదాల్లో కూడా అది ఉన్నది. ఆ మంత్రం ఉంది, అది మీకు చూపించాను. మరి వేదాల్లో యజుర్వేదం ఇది కూడా కనబడుతుంది. దీనికి ఏం సమాధానం వస్తుందో చూద్దాం. ఇది కూడా ఇప్పుడు మనం అప్లోడ్ చేస్తున్నాం కదా. ఈ మంత్రం ఎవరికీ తెలియదు, ఉంది. ఇది కూడా చూడండి, మీకు వినిపిస్తున్నాను. సపర్య గాచగ్ర అకాయ అవరణ అస్నావెరగం శుద్ధమా పాప విద్ధం కవీర్ మనిషేహి పరిభూహు. ఈ మంత్రం కనబడుతుంది. ఈ మంత్రానికి మీకు ప్రతిపదార్థము, భావార్థము ఇవన్నీ కూడా వినిపిస్తాను, చూడండి. సపర్యగాత్, ఆ పరమాత్మ ఆకాశము వలె పరిపూర్ణుడై ఉన్నాడు. శుక్రం, సర్వ జగత్తును రచించువాడు అతడే. అకాయం, అతడు ఎన్నడూ శరీరమును ధరించడు. అతడు అఖండుడు, అనంతుడు, నిర్వీకారుడు అగుటచే దేహములు ఎన్నడూ ధరించడు. అతని కంటే అధికమగు పదార్థము లేదు.
ఇందువలన ఈశ్వరుడు శరీరం ఎన్నడూ ధరించడు. ఆవరణం, అతడు అఖండుడు, ఏకరసుడు, అచేజ్యుడు, అభేద్యుడు, అంటే విభజించుటకు వీలు లేనివాడు. ఏ విధముగా విభజించుటకు వీలు అంటే విచ్చను కానివాడు. అస్నావిరం, నాట్యాది బంధనములు అంటే నరముల బంధనములు అన్నమాట లేనివాడు. శుద్ధం, అతడు ఎల్లప్పుడూ నిర్మలుడు. అవిద్యాదులు, జన్మ మరణములు, హర్ష శోకములు లేనివాడు. క్షుత్పిపాసలు, ఆకలి దప్పికలు మున్నగు దోషములు ఉండవు. అపాపవిద్ధం, పరమేశ్వరుడు ఎన్నడూ అన్యాయము చేయడు. అతడు ఎల్ల వేళల న్యాయాధికారి. కవి, త్రికాలజ్ఞుడు, సర్వవిధుడు, మహావిద్వాంసుడు. మనీషి, సర్వజీవుల మనస్సుకు సాక్షి. పరిభూహు, అన్ని దిక్కులందును అంతటను నిండి ఉన్నాడు. సర్వమునకు పైన విరాజిల్లువాడు. స్వయంభూహు, అతనికి ఆది కారణము, మాత, పిత, ఉత్పాదకుడు ఎవరునూ లేరు. కానీ అతడు అన్నింటికీ ఆది కారణము. యథాతథ్యతో సమాభ్య, ఆ ఈశ్వరుడే తన ప్రజకు యథాయోగ్యమున సత్యము, సత్య విద్యులకు 4 వేదములు ఉపదేశించి ఉన్నాడు. మరి ఈ మంత్రములో ఇంత వివరణాత్మకముగా పరమాత్మకు నాట్యాది బంధనములు లేవని, వర్ణములు లేవని, శరీరము కాయములు లేవని ఇంత చక్కగా చెప్పేస్తుంటుంటే పరమాత్మ శరీరం ఎలా ధర్మించుతాడు, తీసుకుంటాడు? అది పౌరాణిక ఆ విధంగా కల్పించి తీసుకొని చూపించారు. సగుణోపాసన అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. శరీర ఉపాసనే సగుణోపాసన అంటున్నారు, కానీ వేదం అలా చెప్పలేదు. గుణ్యంతే ఏతే గుణావాయర్గుణాయంతే గుణేభ్య స నిర్గుణ ఈశ్వర. పరమాత్మ గుణస్వరూపుడు, నిర్గుణ స్వరూపుడు, 2 కూడా ఆయనకే వర్తిస్తాయి. జీవుడు తనలో ఉండినటువంటి గుణములను విసర్జించి పరమాత్మ గుణమును స్వీకరించడమే నిర్గుణోపాసన అవుతుంది. సగుణోపాసన అని చెప్పేసి, నిర్గుణోపాసన అని చెప్పేసి విభజించి చూపించడం అనేది పౌరాణికులు చూపించుకుంటూ వచ్చారు తప్ప వేద ప్రమాణంతో సగుణోపాసన పరమాత్మే, సద్గుణోపాసన నిర్గుణోపాసన పరమాత్మయే. తనలో ఉండినటువంటి వికారి గుణమును విడిచిపెట్టేసేసి పరమాత్మలో ఉండే గుణములను స్వీకరించడమే నిర్గుణోపాసన. 2 ఆయనకే వర్తిస్తాయి. అలాగనే పరమాత్మ శరీరములు జన్మించడు, తీసుకోడు, తల్లి గర్భముల ద్వారా జన్మించడు అని చెప్పేసి ఈ మంత్రము మీకు చూపించా. ఇప్పుడు దీని ముందు నతస్య ప్రతిమా అస్తి అని చెప్పేసి అక్కడ 2వ పండితులు చూపించండి, అది కూడా మంత్రం, అది ముందు మీకు చూపించాను. ఇవే కాకుండా కొన్ని మీకు రెఫరెన్సెస్ మంత్రాలు ఇచ్చేస్తాను, పేర్లు ఎక్కడ ఇందులో ఉన్నవి కొట్టి ఆ నెంబర్లు మీకు ఆ వేదం ఏ వేదం ఉందో చూపిస్తాను, చూడండి, సత్యాన్ని గ్రహించండి. అందరూ పరమాత్మ యొక్క ఉపాసకులుగా మారండి. పరమాత్మ ఉపాసన అనగా పరమాత్మ యొక్క ఆజ్ఞలని, శాసనములను, నియమములను, విధులను, ఆజ్ఞలను మన జీవితంలో ఆచరించడమే పరమాత్మ ఉపాసన తప్ప మీరు అనుకునేటటువంటిది మూర్తి యొక్క ఆరాధన పరమాత్మ ఉపాసన కాదు. ఇది సత్యము. 4 వేదములు ఇదే ఘోషిస్తున్నవి. ఇప్పుడు కనబడుతున్న వేదాల్లో ఇలాగున్నది, మరి కొన్ని లుప్తమైపోయినాయి కదా, అందులో ఉండొచ్చు కదా, ఇదో సంశయం వెలబుచ్చుతున్నారు. వేదములు ఎప్పుడూ కూడా కాంట్రవర్సీస్తో ఉండవు. ఒక దగ్గర ఒకటి చెప్పి 2 దగ్గర దాన్ని ఖండించి ఇంకోటి చెప్పడం అనేటువంటిది మానవుల యొక్క రచనలలో కనబడతాయి తప్ప పరమాత్మ యొక్క రచనలు ఎక్కడ కనబడవు. మీకు వేదాలలో 20,500 మంత్రాలు ఇప్పుడు కనబడుతున్నవి. ఈ 20,500 మంత్రములలో ఎక్కడ కూడా పరమాత్మ శరీరం ధరించుతాడని చెప్పేసి చెప్పబడలేదు. ఇదే వర్షను ఒకవేళ లుప్తమైన వేదాలలో ఉంటే ఇదే వర్షం ఉంటుంది తప్ప అక్కడ కూడా పరమాత్మ శరీరం ధరించుతాడని ఉండదు. ఇవన్నీ కూడా మన తాలూకా ఆలోచనలు, మన తాలూకా విధానాలతో మనం అక్కడ అంటగట్టి ఆ విధంగా చెప్పుకుంటూ వస్తున్నామే తప్ప వేదములలో ఈ విధమైన కాంట్రవర్సీస్ జ్ఞానం అక్కడ కనబడదు. అది సరే, ఒకసారి చూడండి, సత్యాన్ని గ్రహించండి. ఓం నమః. ఓం. ప్రియ ఆత్మబంధువులు, సత్యాన్ని గ్రహించండి. పరమాత్మ ఎన్నడూ కూడా శరీరమును ధరించడు. వేదాలు ఏం చెప్తున్నవి, ఈ మంత్రాలు మీకు కొంచెం ఉదాహరణగా చూపిస్తున్నా. చూడండి, యజుర్వేదము 40వ అధ్యాయము 8వ మంత్రం, యజుర్వేదము 32వ అధ్యాయము 4వ మంత్రము, యజుర్వేదము 32వ అధ్యాయము 3వ మంత్రం, యజుర్వేదము 17వ అధ్యాయము 19వ మంత్రం,
యజుర్వేదము 33వ అధ్యాయము 79వ మంత్రం. ఋగ్వేదము 10వ మండలము 90వ సూక్తము 1వ మంత్రం. యజుర్వేదము 31వ అధ్యాయము 4వ మంత్రం. ఋగ్వేదము 10వ మండలము 82వ సూక్తము 6వ మంత్రము. ఋగ్వేదము 1వ మండలము 164వ సూక్తము 2వ మంత్రం. పరమాత్మ ఈ విశ్వములో ఎక్కడ ఉన్నాడు? ఋగ్వేదము 10వ మండలము 86వ సూక్తము 18వ మంత్రం. అథర్వ వేదము 10వ మండలము 7వ సూక్తము 17వ మంత్రము. అథర్వ వేదము 10వ మండలము 8వ సూక్తము 6వ మంత్రం. అథర్వ వేదము 10వ మండలము 8వ సూక్తము 8వ మంత్రము. ఋగ్వేదము 10వ మండలము 82వ సూక్తము 7వ మంత్రం. ఋగ్వేదము 10వ మండలము 86వ సూక్తము 2వ మంత్రం. వేద మంత్రాలలో పరమాత్మ 20,500 చిల్లర మంత్రాలు మనకి కనబడుతున్నవి. ఎక్కడా ఒక్క మంత్రము కూడా పరమాత్మ శరీరము ధరించుతాడని లేదు. మరి చెప్తున్నారు, ఉంటుంది, చెప్పుకొని వస్తున్నారు. ఎవరి అభిమతములు వాడి, కానీ ప్రమాణములు వేదములే. వేదములలో యథార్థమైనటువంటి విషయాన్ని గ్రహించండి, సత్యాన్ని గ్రహించండి. పరమాత్మ ఉపాసకులుగా ప్రతి ఒక్కరూ మారాలి, పరమాత్మ ఆరాధికులుగా మారాలి. ఈ సత్యాన్ని గ్రహించండి. ఓం నమః.